మన దేశంలో పుట్టి పెరిగి ఇతర దేశాలకు వలస వెళ్ళే సైబీరియా పక్షులను చూస్తున్నాం. యాక్చువల్గా ఇవి సైబీరియా పక్షులు అక్కడి నుంచి వలస వస్తున్నాయి అంటున్నారు. కాదు, భారతదేశంలో మన దగ్గర పిల్లలు పెట్టి ఇక్కడ పిల్లలు పెరిగిన తర్వాత పిల్లలను తీసుకొని ఇతర దేశాలకు వలస వెళ్తున్నాయి. ఇవి ఏదైతే దాని పుట్టినీళ్ళు ఉందో సైబీరియా పక్షులకి, సైబీరియన్ డక్స్కి ఈ అన్ని రకాల జాతుల్ని కాపాడుకోవాలి. అలాగే సముద్రం పొడుగున ఇక్కడ ఉండే జాతులను కాపాడుకోవాలి. ఏదైతే కొల్లేరు సరస్సు ఉందో దీన్ని చుట్టూతా పక్షులు గూళ్ళు పెట్టుకునే, పక్షులకు ఆహారాన్ని అందించే, పక్షులకు ఆవాసంగా ఏర్పడే జాతికి చెందిన 70-80 రకాల చెట్లు ఉన్నాయి. అన్నింటిని ఇక్కడ పెంచాలని అడుగుతున్నాం. ఏదైతే ఇక్కడ జీవవైవిధ్యం ఉందో ఈ జీవవైవిధ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలి. అంతేగాని టూరిజం అనే ఆలోచన కాదు, పర్యాటకులు అనే ఆలోచన కాదు. ఇవి ఆరోగ్యకరంగా హాయిగా జీవించడానికి అవసరమైన ఒక ఆవాసాన్ని తయారు చేయాలని మనం కోరుతున్నాం. ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని కోలేరు సరస్సులో అరుదైన జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ కార్పస్ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ పి నీలకంఠ, ఏపీ ఎన్జీసీ ప్రతినిధులు, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ సభ్యులు మరియు చైతన్య విద్యా సంస్థ విద్యార్థులు పాల్గొన్నారు. 10,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి సైబీరియా నుంచి కోలేరు సరస్సుకు వచ్చే పక్షులను రక్షించడానికి పి నీలకంఠ పిలుపునిచ్చారు. ఈ పక్షులకు పుట్టినిల్లు కోలేరు కాబట్టి వాటి పుట్టినిల్లు పరిరక్షణ కోసం మన అందరి కృషి అవసరమని అన్నారు. శుభాకాంక్షలు, వందనాలు. ఈరోజు ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ మరియు గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో పిల్లలకి ఈ కొల్లేరు గురించి, కొల్లేరుకి వచ్చేటువంటి సైబీరియా పక్షులు కొంగల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి పిల్లలు పుస్తకాలు చదువుకోవడం, మార్కులు తెచ్చుకోవడం, ఉద్యోగాలు సంపాదించుకోవడం అంతటితో అయిపోతున్నారు. అలా కాకుండా సహజమైనటువంటి వనరులు, సహజ సంపద, ఒక పక్షులు, ఇలాంటి వాటి గురించి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడో సైబీరియా నుంచి ఉన్నటువంటి ఈ కొంగలు మనకి మన ఊరు పుట్టినీళ్ళు కావడం అనేది మనకి చాలా గర్వకారణం. ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి ఇక్కడ పిల్లల్ని కని, అంటే ఇది మన ఊరు, మన 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 జాతి, మన పక్షులు అవి మళ్ళీ అవి సైబీరియాకి వెళ్తాయి, మళ్ళీ వస్తాయి. సో ఇలాగా మన రాష్ట్రం, మన ముఖ్యంగా మన దేశంలో రాష్ట్రంలో వచ్చున్నటువంటి పక్షుల్ని సంరక్షించుకోవాలి. అది ఎంతో గర్వకారణం కూడా. ఈ అవగాహన విద్యార్థులకు అందరికీ కూడా కల్పించడం కోసం గ్రీన్ క్లైమేట్, అలాగే ఏపీ నేషనల్ గ్రీన్ కోర్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి పనిచేయాలి. పర్యావరణాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జాతి, అది సూక్ష్మజీవి దగ్గర నుంచి ఏనుగు వరకు ప్రతిది కూడా మనకి అత్యంత ముఖ్యమైనటువంటివి కాబట్టి వాటిని ప్రేమిద్దాం, వాటిని మరిన్ని కాలం జీవించేలాగా చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు అన్నారు. ఆ విధంగా ప్రతి ప్రాణి కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. పక్షులు గూళ్లు పెట్టే దేశీయ వృక్షాలను విస్తృతంగా పెంచాలి. దేశంలోని విద్యార్థులు కోలేరు సరస్సును సందర్శించి ఇక్కడ ఉన్న అరుదైన జీవ వైవిధ్యాన్ని చూడటమే కాకుండా దానిని రక్షించడానికి సైతం ముందుకు రావాలని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జె రత్నం కోలేరు సరస్సులోని పక్షుల గురించి, అవి గుడ్లు పెట్టి పిల్లలను పెంచే ప్రక్రియను విద్యార్థులకు వివరించారు. వెంకటేశ్వరరావు అండి, ఏపీఎన్జీసీ ఏలూరు జిల్లా సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ కొల్లేరు బర్డ్ శాంచురీ అనేది కైకలూరులో ఉంది, ఆటపాక అంటారు యాక్చువల్గా. ఇక్కడ రకరకాల కొన్ని వేల రకాలైనటువంటి పక్షులు ఇక్కడ వచ్చి గుడ్లు పెట్టి ఇక్కడే పిల్లలను కానీ ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్తాయి. ఈ పక్షులన్నింటినీ కూడా సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది మన ఎలా అయితే మనకి ఇక్కడ నుంచి విదేశాలకి వెళ్తున్నారో ఇదే విధంగా ఈ పక్షులు ఇక్కడి నుంచి పుట్టి మన దేశానికి పక్షులు విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి సైబీరియా లాంటి దేశాలకు వెళ్ళి సింగిల్ టేక్ ఆఫ్ లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తాయి. వచ్చి ఇక్కడ సంతానాభివృద్ధి చేసుకుని మన దేశానికి చెందినటువంటి పక్షులు ఆ దేశాలకు వెళ్ళి సుమారుగా కొంతకాలం అప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాయి. ఈ పక్షుల్ని సంరక్షించుకోవాలి మనం. కాబట్టి ఇది మనందరి బాధ్యత. పర్యావరణం అంతా బాగుంటే మనం బాగుంటాము. పర్యావరణంలో మనం ఒక భాగంగానే మనమే పర్యావరణం అని చెప్పి మనిషి ఈ అన్ని జీవుల మీద కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. అది మంచిది కాదు. అన్ని రకాలైనటువంటి జీవులను కూడా మనం రక్షించాల్సిన అవసరం ఉంది. కోలేరు వనంలో జరుగుతున్న కృషి, పక్షుల పరిరక్షణలో పాల్గొనే వ్యక్తులు మరియు సంస్థల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఏపీఎన్జీసీ సమన్వయకర్త స్వర్ణ వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా మాట్లాడి పక్షుల పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యత, చుట్టుపక్కల పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులు కోలేరు సరస్సులోని అరుదైన జీవ వైవిధ్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో పక్షుల రక్షణలో సక్రియంగా పాల్గొనే ప్రతిజ్ఞ తీర్చుకున్నారు. కాపాడాలి, సమస్త జీవులని పరిరక్షించి సమస్త జీవికి నీరు, ఆహారం
అందుబాటు చేయాలి. పర్యావరణ పరిరక్షిత మన బాధ్యత. సైబీరియా నుంచి వచ్చిన పక్షుల్ని మనమే కాపాడుకోవాలి. సమస్త జీవరాశుల్ని మనమే కాపాడుకోవాలి. అన్ని జీవుల్ని పరిరక్షించుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. మన భూమిని మన పక్షుల్ని మనమే కాపాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. మన ఇంటి దగ్గర పక్షులకి నీళ్లు పెట్టాలి. ఆహారం అందుబాటులో ఉంచాలి. వచ్చి మన దేశంలో గుడ్లు పెట్టి పిల్లల్ని పెడుతున్న వాటిని మనం కాపాడాలి. మన పర్యావరణాన్ని మనమే రక్షించాలి. మన నీటిని, మన భూమిని, మన గాలిని మనమే రక్షించాలి. కార్యక్రమం ముగిసిన తరువాత పాల్గొనిన ప్రతి విద్యార్థికి కోలేరు సరస్సు పరిసరాల పర్యావరణ పరిరక్షణలో తమ పాత్రను గుర్తు చేసే సూచనలు మరియు అవగాహన ఇచ్చారు. పక్షుల పుట్టినీళ్లు పరిరక్షణ, దేశీయ వృక్షాల పెంపు, స్థానిక మరియు సైబీరియన్ పక్షుల రక్షణకు ఈ కార్యక్రమం కొత్త తరం విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది.